ఎన్నికల వేళ ఏపీలో కంటైనర్ల వివాదం ముదురుతోంది. విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్పై దుమారానికి తెరపడక ముందే మరో కంటైనర్ సీన్లోకి దూసుకువచ్చింది. తాడపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన కంటైనర్ కలకలం రేపుతోంది. స్కానింగ్ను తప్పించుకొని రాంగ్ రూట్లో వచ్చిన ఈ బండిలో ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో బ్లాక్ మనీ ఉందని, ఎన్నికల్లో పంచడానికి ఏర్పాట్లు సాగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనుమానాలు రాకుండా ఏకంగా సీఎం ఆఫీస్ నుంచే తతంగాన్ని చెక్కబడుతున్నారని మండిపడుతున్నారు. జగన్ లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని లోకేష్ ఆరోపించాడు. కంటైనర్లో అనుమానించాల్సింది ఏమీ లేదని వైసీపీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రలో ఆహారం తయారీ కోసం వంట సామాన్లు తెచ్చిన ప్యాంట్రీ వాహనం అని అంటున్నాయి. అయితే అందులో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫర్నిచర్ ఉందని పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. వాహనం ఏదైనా రాంగ్ రూట్లో స్కానింగ్ లేకుండా ఎందుకు వచ్చిందని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్కు మంగళవారం మధ్యాహ్నం ఒక కంటైనర్ వెహికల్ వచ్చింది. దీనికి AP 16Z0363 అనే పోలీస్ స్టిక్కర్ ఉంది. జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు ఉంటుంది. మెయిన్ గేట్ దాటి వచ్చిన వెహికల్ రెండో చెక్ పోస్ట్కు కాస్త ముందే రాంగ్ రూట్లో కుడివైపు నుంచి వెళ్ళింది. దీంతో స్కాన్ చేయడం సాధ్యం కాలేదు. క్యాంప్ ఆఫీస్ దగ్గర వెహికల్ను అన్లోడింగ్ తరహాలో వెనక్కి తిప్పి గంట సేపు ఉంచారు. తర్వాత బండి తాను వచ్చిన దారిలోనే వేగంగా బయటికి వెళ్ళిపోయింది. రాంగ్ రూట్లో వెళ్లడం, స్కాన్ చేయకపోవడంతో టీడీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రై ఈస్ట్ కంటైనర్ వివాదంలో చిక్కుకున్న వైసీపీని తాజా కంటైనర్ మరింత ఇబ్బంది పెడుతోంది. బ్రెజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు వచ్చిన కంటైనర్లో 50,000 కోట్ల విలువైన డ్రగ్స్ పదార్థాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ కంటైనర్ తెప్పించుకున్న సంధ్య ఆక్వా కంపెనీ పెద్దలకు వైసీపీ టీడీపీ నేతలతో లింకులు బయటపడ్డాయి. జగన్ ఆఫీస్కు వచ్చిన కంటైనర్లో ఏముందో చెప్పాలని టీడీపీ నేత లోకేష్ డిమాండ్ చేశారు. తన కాన్వాయ్ను రోజు చెక్ చేస్తున్న పోలీసులకు ఈ వ్యవహారం కనిపించడం లేదా అని మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కంటైనర్ సంగతేంటి? ఎందుకు దాన్ని తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సర్కా? మద్యంలో మెక్కిన 1,000 కోట్ల? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్ల? ఏపీ సెక్రటరేట్ ఇన్నాళ్ళు దాచిన దొంగ ఫైళ్లా? దీనికి డీజీపీ సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంపును ఎప్పుడు పట్టుకుంటారని నిలదీశారు. కంటైనర్పై అనుమానాలు వ్యక్తమవుతున్న ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. అది ప్యాంట్రీ వాహనం అని వైసీపీ మీడియా చెప్తుంటే అందులో ప్రభుత్వ శాఖల ఫర్నిచర్ ఉందని వైవి సుబ్బారెడ్డి చెప్పడం గమనార్హం. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు టీడీపీకి ఎన్నికల అస్త్రంగా పనికొస్తుంది. టీడీపీ సోషల్ మీడియా దీనిపై పోస్టులు వదులుతుంది. ఆ కంటైనర్లో ఏముంది? జగన్ రెడ్డి పారిపోవడానికి సిద్ధమయ్యాడా? సంపాదించిన అక్రమ సొమ్ము 1,000 కోట్లు, బంగారం, డైమండ్స్ అన్నీ లోడ్ చేసి ఏ పోర్టుకి తరలించారు? భద్రతా సిబ్బంది చెక్పోస్ట్ వద్ద ఎందుకు స్కాన్ చేయకుండా వదిలేశారు అని ప్రశ్నిస్తోంది.